And then the devil was born. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. సో ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ వచ్చేసిందయ్యా. వీళ్ళు 11:52 అన్నారు, 11:28 అవుతుంది ఇప్పుడు. ఆల్రెడీ వచ్చేసి కూడా 5 minutes అయిపోయింది. మై థర్డ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ వారణాసి, స్పిరిట్, ఎన్టీఆర్ నీలే. నీళ్ళు ఏ రేంజ్ లో చూపిస్తున్నారో నాకు ఫస్ట్ అనిపిస్తుంది. అండ్ డ్రాగన్ కన్ఫర్మ్ చేసేసారు టైటిల్ పేరు. అండ్ ఏదో లూగర్ అంటున్నారు, ఏమో తెలియదు కానీ రియలీ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, లెట్స్ వాచ్ డ్రాగన్ ఫస్ట్ క్లిప్స్. ఓకే, ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy. ఓపియం. ఓకే. It produces the most addictive substance in the world. Heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్, ఏపీఎం. కలర్ఫుల్ గా ఉంది ఏంది? బ్రిటిష్ Wait. ఉంచుకొని 95% ఇది ఏ అనుకుంటా కాదా ఒరిజినల్? AI. ఓకే. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. ఓకే, మన డ్రగ్ బిజినెస్. రెండుగా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. గోల్డెన్ ట్రయాంగిల్. అప్పుడే ఇది opium మనది. wars మొదలయ్యాయి. ఓకే, చైనా ఓపియం వార్స్. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ విక్రమ్, కేజీఎఫ్, సలార్, పార్ట్ 1. ఇక్కడ నుంచి స్టార్ట్. The villains of Afghan trading company. (1967) Dada Sarkar, boss of Afghan trading company. Villalu Sujoy Sarkar, second in command, ATC. Bobby Sarkar, Nazir of ATC. ఎవరైంత రావు ది అకౌంటెంట్. విక్టర్ వెన్షకావ్ సంథింగ్. ఓకే, డిస్ట్రిబ్యూటర్. ఒరే చాలా పెద్దగా ఉంది స్కేల్. హిందల్ దురాన్. ట్రైనర్ ఎవరు? ఏ సిరాని సార్. అనుకో. And his series of trainers. 90, the 91 deaths are. Okay. ఓకే. Okay. ఎంత 2.5 నిమిషాల తర్వాత అందరినీ ఏంటి డ్రాగన్. డెవిల్ వచ్చిండు. ఓకే, రా. మంచి షాట్. అతి లూగర్ అసాసిన్ చీఫ్. ఓకే, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు లూగర్. ఓకే, ఆగా ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. టిఆర్ దీనమ్మా. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. బా గుడ్ వన్ మ్యాన్. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. సాలిడ్. సాలయ్యా. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా? ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లెల్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. జలీల్ రెహమాన్. క్యారెక్టర్ హే విజు మేనన్. మీదే సార్, మీరే అవ్వాలి. ఎవరు విలన్? ఎవరు? అనిల్ కపూర్. ఓకే, రఘువీర్ రాథోడ్, చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో. ఓకే,
11-6 ఓకే ఓకే జూన్ ఎన్టీఆర్ యాకైందా నవంబర్ అనుకున్నా. ఒక్క నిమిషం గోన్ గోడ్ అడిగి యా మ్యాన్ అంటే లైక్ ఇక్కడ ఏదో డైలాగ్ చెప్పింటాను మర్చిపోయాను. దేవుడు నాకు ఆగు దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. అదే ఎవరి మొక్కగానే మర్చిపోవడం. షార్ట్ చాలా బాగుంది, పక్క కనబడుతున్నాడు బట్ ఇది కదా పోయినప్పుడు నా కళ్ళకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనపడతాయి. నా కళ్ళకి రావాలనుకో. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. గుడ్ వన్. గుడ్ వెరీ గుడ్ మ్యాన్. అంటే నేనైతే చెప్పేస్తా, నాకు వెంటనే అనిపించిన వెంటనే చెప్పేస్తా. ఐ ఫీల్స్ లైక్ కేజీఎఫ్, సలార్, డ్రాగన్ సేమ్ అదే ట్రోప్. కొంచెం కలర్స్ ఎక్కువ ఉన్నాయి, అదిలో కొంచెం కలర్ కొంచెం అట్లా కూడా అనిపించట్లే కలర్లు. మసి పొక్కుని మర్చిపోడరా నీళ్ళు, అదే జరుగుతుంది ఇలా కూడా. ఈ షార్ట్ చూడేది కలర్ కేజీఎఫ్ సలార్ క్లాసిక్ ఆల్మోస్ట్ సేమ్ మా వాడ. నాకు నచ్చింది ఏంటంటే ఇంకోటి ఏ వాడిండు నాకు ఇన్ ద బిగినింగ్ 1.5 minute వరకు ఏ రన్ అయింది. ఇదంతా ఏ అంటే ఆ ఫ్లవర్ చూడంగానే ఓపిఎం అని టప్ అని కొట్టింది. అదే ఓకే ఆబ్వియస్లీ మనం గోల్డెన్ ట్రయాంగిల్ గురించి తెలిసినప్పుడు కూడా ఓకే అని ఇదంతా ఏ అనిపిస్తుంది. అది కూడా కొంచెం అనిపిస్తుంది. బట్ లైక్ ఎట్లా అంటే ప్రశాంత్ నీల్ గారి పైత్యం ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా అదే ఉంది. అదంతా పక్క పెట్టినా కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు కొత్త డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దాట్, నాకు ఎట్లా అనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ ఆల్సో కొంచెం లీన్గా కనబడ్డా కానీ లాస్ట్ ఎప్పుడరా అరవింద్ సమేత తర్వాత ఇప్పుడే కొంచెం డిఫరెంట్ లుక్ కనబడుతుంది నాకు. ఇప్పుడు లేసేసి ఆర్ఆర్ఆర్ అనుకో, ఆర్ఆర్ఆర్లో ఆయన అట్లా ఉండడానికి రీజన్ ఉంటుంది, ఆయన కొంచెం అది ఉంటుంది. దేవరా హెయిర్ స్టైల్ తప్ప మిగతా అంతా సేమ్ అట్లే ఉంది. నాకు వార్లో అస్సలు నచ్చలేదు. బట్ ఇదంతా లైక్ ఇట్ ఫీల్స్ లైక్ నువ్వు ఆగు స్వామి, నువ్వు డిఫరెంట్గా ఉండాలి, సినిమాలు ఇప్పటివరకు చేసిన వాటి అన్నిటికంటే డిఫరెంట్ ఉండాలి కాబట్టి పక్కగా అండ్ బికమ్ లీన్ అండ్ యునో దాని ఏమంటారా కరెక్ట్గా ఫాస్ట్గా ఉండేటట్టుగా చూస్తే వీడిని జస్ట్ అండర్ ఎస్టిమేట్ చేసినట్టు కాకుండా టైగర్ లాగా బక్కగా ఉండాలి బట్ వీళ్ళతో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈజ్ ఇట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్? ఐ కాంట్ సే దాట్. ఇప్పుడు లెట్స్ సే బ్రూస్లీని లేపుతున్నావు, బ్రూస్లీని తీసుకొస్తున్నావు అని అట్లా ఏం చేయట్లేదు నేను. ఇఫ్ యూ సీ బ్రూస్లీ మూవీస్ అనుకున్నా నేను వస్తావని. ఇప్పుడు ఎట్లా బ్రూస్లీ సినిమా చూడు, ఎంటర్ ది డ్రాగన్ అవన్నీ చూడు, విలన్స్ అందరు కూడా దున్నపోతే లెక్క ఉంటారు బ్రో. నువ్వు గమనించు, మనోడు బక్క ఉంటాడు మనోడు, టోటల్ పర్ఫెక్ట్ బాడీ, లీన్ అండ్ మీనింగ్ ఉండేటాడు, రతం ఒక్కొక్కరిని చేస్తా ఉంటాడు నీకు. అది మస్తుంటది. నువ్వు అంత కాదు, బాడీ పొజిషన్ అంట చూడు, నాకు కొంచెం అట్లాగే అనిపించింది. లైక్ ఎంటర్ ద డ్రాగన్ లో బ్రూస్లీ కొంచెం అంటే పని వేసుకుని ఉంటాడు కదా, కొంచెం ఏమో మేబీ అలా అనిపించింది. బట్ నేను ఒకటి పీపుల్ హూ షాట్ దేవరా, పీపుల్ హూ షాట్ వార్ టు నోట్స్ తీసుకోవాలి హౌ టు షో ఎన్టీఆర్ గారు అన్నది. ఎస్పెషల్లీ విత్ ఈ షాట్ నాకు ఎందుకు నచ్చింది ఎందుకు చెప్తున్నా తెలుసా, ఆయన వెనక ఎవరూ లేరు, అందరు కింద ఉన్నారు. ఆ యాంగిల్ చూడు, ఆయన ఒక్కడే బాగా అవుతున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఈ పర్టికులర్ ఇది కాదు మనం బ్యాక్ షాట్, అదే లాంగ్ షాట్ ఉంది లైక్ ఎన్టీఆర్ అని పడుతుంది కదా, అది కూడా నీకు యు నెవర్ ఫీల్ అసలు నీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించదు చూడు ఆ షాట్ లో కూడా. ఆయన ఒక్కడే ఉన్నాడు దీంట్లో టోటల్ గా. అసలు ఏ షాట్ కూడా ఆయన్ని మధ్యలో వాటి నింపేసినట్టుగా కప్పేసినట్టు ఏది లేదు, సెట్ అయింది అట్లా. దేవరా చూసుకో, వేరే బీట్ వార్ 2, బీట్ ఎనీ అదర్ మూవీస్, దాంట్లో అందరూ ఆయన్ని నూకేస్తారు, ఆయన సపరేట్ కూడా ఉండదు ఒక షాట్. దీని నాకు నచ్చింది అది. ఇక్కడ నీకు ఏ కంప్లైంట్ ఉండదు, ఇలాంటి షాట్ నీకు దేవరాల వార్ 2 లో దొరకదు. ఇప్పుడు ఇదే తీసుకో, ఇట్లాంటి షాట్ ఇక్కడ ఇదంతా నింపలేదు. ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కంటే తక్కువ హైట్ లోనే ఉన్నారు, సో దాట్ ఈయన హైలైట్ అవుతున్నారు, అది ఇంపార్టెంట్. ఆయన్ని ప్రెసెంట్ ని హైలైట్ చేయటమే ఇంపార్టెంట్, విచ్ దేవరాన్ వాట్ టు ఫీల్. ఐ హోప్ ఇప్పుడు నేను ఏదైతే చూసాను ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్. ఇది కూడా నడుస్తుంటే దట్ లైక్ నేను సూపర్ కేక అమ్మ బాబాయ్
చింపేశారు అని చెప్పాను దీంతో. ఇట్స్ అ గుడ్ వన్. ఇట్స్ రియలీ ఐ రియలీ లవ్డ్ ఇట్ మ్యాన్. నేను ఎంజాయ్, నాకు బాగా నచ్చింది. వాళ్ళకి It's a really good one. నచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రంగు ఉందిరా, రంగు ఎంతో లేదురా, కొంత. నీ కళ్ళు కళ్ళకి వచ్చి నీకు రంగు లేదు దీంట్లో. ఏమో మ్యాన్, లైక్ మేబీ సలార్ రేంజ్ రంగే ఇది, సలార్ రేంజ్ కలర్ దీంట్లో కూడా చూడు, నువ్వు గమనించు. ఏమరా కొంచెం రంగు లేదు, కలర్ సేమ్ అస్సలు. ఈ షార్ట్ చెప్పి ఎక్కడ రంగు ఉంది చెప్పరా నువ్వు దీంట్లో, ఈ షార్ట్ లో రంగు ఎక్కడ ఉంది చెప్పరా. వెనకాల కొండలు అంతలా కొండలు మ్యూటెడ్ కలర్స్ మ్యూటెడ్ సేమ్ అంతలే, ఇక్కడ దొరుకుతుంది యాక్చువల్ ఇంకొంచెం బ్రైట్ ఉంటుంది. సో బేసిక్ అదే. ఇప్పుడు That's బిజుమినన్ decent, క్యారెక్టర్, man. జలీల్ రెహమాన్ హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ముస్లిమ్సే. హీరో ముస్లిమే, వీళ్ళందరూ ముస్లిమ్సే. సో హీరోయిన్ ఏం చేస్తుంది, లైక్ నాకు అదే కొంచెం సిమిలారిటీస్ అవే తేడా కొడుతుంది నాకు. ఈ షార్ట్ చేసుకుంటే కేజీఎఫ్ అనేస్తాం, కొన్ని షార్ట్ చూసి సలార్ అనేస్తాం. ఐ మీన్ హెయిర్ వర్క్ కేజీఎఫ్ సలార్ లో సిమిలర్ వర్క్ ఉంటుంది. సూర్యవర్ధన్ అనేస్తా వచ్చేస్తుంది మా సూర్యవర్ధన్ నాకు వెంటనే అరే, దాదా అరే, సర్కార్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఒక కబ్జా మూవీ తీసి దాని నుంచి నువ్వు కేజీఎఫ్ కి ప్యారలల్ తీసుకుంటే తప్పులేదు, కానీ నువ్వు ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే తప్పే అవుతుంది. ఎందుకంటే like, ఆయన దట్స్ వాట్ డిఫైన్స్ ప్రశాంత్ నీల్ గారు కదా అన్నప్పుడు మనకి ప్యారలల్స్ కంపారిజన్స్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రాజెక్టే కదా. యా, అట్లా నాకు అట్లా ఇబ్బంది లేదు. అండ్ ఆల్సో సేమ్ నాకు ఇదే కంపారిజన్ సలార్ కూడా వచ్చింది, నాకు అది ఇబ్బంది ఏం లేదు. కేజీఎఫ్ వచ్చినప్పుడు కేజీఎఫ్ లా ఉంది, సేమ్ సినిమా అంతే, అది మామూలు. అది అదేరా, కంప్లీట్ చేయని మధ్యలో సడన్ గా వచ్చేసినావు, మధ్యలో చేసేసినావు. ఇప్పుడు నేను సరే ఎక్స్ప్లెయిన్ చేయని ఫస్ట్ వచ్చే కంప్లైంట్ అదే వస్తుంది, సూర్యవర్ధన్ అనేస్తారని నాకు. ఎందుకంటే దాదా సర్కార్ బాస్ ఆఫ్ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, బట్ సినిమాలో వేరే ఉంటది, అసలు గుజ్జు సినిమా చూసినప్పుడు ఉంటది. అండ్ దిస్ ఇస్ జస్ట్ టీజర్ కాబట్టి బాగానే పెట్టారు. అంటే నేను చెప్పినట్టుగానే వరల్డ్ చూపెట్టాలి, ఆ వరల్డ్ బాగా చూపించారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా చూపెట్టలేదు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు సీ. దీంట్లో ఇంకేం చూపెట్టలేదు మనకి. ఇప్పుడు లెజెస్ ఎన్టీఆర్ చూడడానికి దీంట్లో ఇట్లా నాకు ఆయన లీన్ ఉండడానికి ఇది ఓకే అనిపిస్తుంది, బట్ ఈ పర్టికులర్ లీన్ లుక్ తోటి ఫైట్ ఎలా చేపిస్తాం అది ఇంపార్టెంట్. ఏ రకంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అది ఇంపార్టెంట్. అంటే లైక్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఒక్కసారి కొట్టిన వెంటనే 10 మంది గాల్లో ఎగురుతున్నారు అట్లా కాకుండా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ డిఫరెంట్ గా పిక్చరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాట్ యు కాల్ ఇట్, యాక్షన్ డైరెక్టర్ ని మార్చారు ఈసారి. చేతన్ దిసోజా అని అంటారు. హీస్ నాట్ మన వీళ్ళు కాదు, మన అన్బరీవ్ కాదు. సో అన్బరీవ్ కాకుండా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నారేమో. బికాస్ ఎన్టీఆర్ గారు లైక్ దీంట్లో లీన్ గా కనబడుతున్నారు కాబట్టి కొడితే 100 మంది గాలికి ఎగిరేదాని కాకుండా లైక్ మా బాబు వీంతో జాగ్రత్తగా ఉండాలి, తెలియకుండానే గొంతు కోసేయగలుగుతాడు, తెలియకుండానే చేయి నరికేయగలుగుతాడు, ఆ కైండ్ ఆఫ్ దానిలో తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. పేసీ యాక్షన్ సీక్వెన్స్ నాకు అది కావాలి. అది చూపించుంటే ఇంకా బాగుంటది. ఇంకా షూట్ చేసేలో తెలియదు అరే మనకి ఇచ్చిన దీంట్లో ఏముంటుంది, ఇంకొస్తాయిగా చూద్దాం. బట్ కాంటెక్స్ట్ ఓకే బ్రో. బట్ అదే ఖచ్చితంగా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ వీళ్ళు దాటాలి. క్రిటిసిజం అయితే గ్యారంటీగా వస్తుంది, బట్ స్టిల్ ఈ క్రిటిసిజం సలార్ కూడా వచ్చింది. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సలార్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ నమస్ అనిపిస్తుంది. సినిమా ఎలివేషన్ లో, స్టార్డమ్ లో అండ్ ఆల్సో అన్నిటిలో బాగా వర్కౌట్ అయింది. ఇది కూడా వర్కౌట్ అయితే నమ్మకం ఉంది. అండ్ ఐ కాంట్ రియలీ సే బో క్యాక తురుము అని నేను చెప్పాను, కానీ ఇట్స్ గుడ్ వన్. ఇట్స్ రియలీ గుడ్ స్టార్ట్. 1 year ఉంది వాళ్ళకి, 1 year ఉంది కాబట్టి యా ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఇట్స్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. మా వానికి చాలా బాగా నచ్చిందంట. మీ థాట్స్ ఉంది కింద కామెంట్స్లో.